హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇవాళ స్పెషల్ రెసిపీ మటన్ బోన్ సూప్. ట్రిప్ నుంచి వచ్చేటప్పుడు కోల్డ్, కాఫ్, ఫీవర్ అన్ని పట్టుకున్నాయి. ఇంకా దానికోసం అని చెప్పి స్పెషల్ గా ఈ సూప్ అయితే చేసాము. కొంచెం రిలీఫ్ వస్తుందని దీనికోసం 1/2 kg మటన్ తీసుకున్నాను. దానికి అక్కడక్కడ మీట్ కూడా ఉంది. ఇంకా స్క్రీన్ మీద కనిపించే స్పైసెస్ అన్ని కలిపేసి మటన్ లో అయితే వేసేస్తున్నాను. ఇంకా దాంతో పాటు 1 టేబుల్ స్పూన్ అంతా గార్లిక్ అయితే వేసాను, క్రష్ చేసుకొని. ఇంకా అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక హాఫ్ ఆనియన్ వేసాను. అలాగే 4 చిల్లీస్ కూడా వేసేసాను దాంట్లో. ఇప్పుడైతే 1 టీ స్పూన్ అంతా జింజర్ పేస్ట్ వేసాను. అలాగే హాఫ్ కట్ చేసుకున్న టొమాటోస్. నెక్స్ట్ కొంచెం ఆయిల్, పసుపు, సాల్ట్, అలానే ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. నాకు ఎందుకో ఇక్కడ కుక్కర్ చిన్నగా అనిపించింది, సో ఇంకా పెద్ద రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. వేరే కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇంకొక 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఒకసారి సాల్ట్ అంతా కలిపేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టేసుకొని ఇంకా మీట్ స్టూలో పెట్టేస్తున్నాను. ఒక 26 మినిట్స్లో అయితే ఇది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వేరే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ అంతా బటర్ వేసుకొని 2 స్పూన్స్ అంతా శనగపిండి వేసుకుంటున్నాను. ఇదైతే ఇప్పుడు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. ఇది మొత్తం రోస్ట్ అవ్వడానికి ఒక 7 to 10 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇట్లా ప్యాన్కి ఏం అంటుకోకుండా ఉండాలి. ఇదైతే మంచిగా కలర్ మారిపోయింది. నేను ఇప్పుడైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఈ లోపు మటన్ కూడా కుక్ అయిపోయింది. ఈ కుక్ అయిపోయిన మటన్ స్టూని ప్యాన్లోకి అయితే వేసేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఒక జల్లెడ్ లాంటిది యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే కుక్ అయిపోయిన ఆనియన్స్ కానీ టొమాటోస్ కానీ ఏం పడకుండా ఓన్లీ స్టాక్ వరకు వచ్చేలాగా పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను రోస్ట్ చేసి పెట్టుకున్న బేసన్లోకి కొంచెం అంతా వాటర్ యాడ్ చేసి మంచిగా పేస్ట్లా చేసుకొని ఈ స్టాక్లో యాడ్ చేసేస్తున్నాను. ఇది కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ బటర్ మిక్స్ చేసేదాన్ని యూజ్ చేస్తున్నాను. దీంతో అయితే చాలా ఈజీగా అయిపోతుంది. వన్స్ ఆ శనగపిండి పేస్ట్ అంతా కలిసిపోయిన తర్వాత నేను ఇక్కడైతే 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ జల్లెల్లోకి వచ్చేసిన మటన్ బోన్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కానీ ఇంకా స్పైసెస్ కానీ ఏం రాకుండా ఒట్టి బోన్స్ వరకు యాడ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ జల్లెల్లో మిగిలిపోయిన ఆనియన్స్ అలాగే స్పైసెస్ పేస్ట్లో నుంచి ఈ రసం అయితే కొంచెం ఇట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఈ రసం అంతా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఈ పేస్ట్ని అయితే పడేసేస్తాను. సో దట్ మనకి సూప్ అంతా చాలా క్లియర్గా ఉంటుంది. ఇందాక 4 గ్లాసెస్ అడిషనల్గా వాటర్ యాడ్ చేశాను కదా, దానికి తగినట్టు సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. అలానే ఫ్రెష్గా గ్రౌండ్ చేసిన పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో దట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఘాటుగా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఒక చిన్న ప్యాన్లో కొంచెం అంత బటర్ యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇదైతే కంప్లీట్గా ఆప్షనల్. పచ్చిగా కూడా వేసేయచ్చు, కాకపోతే ఫ్రై చేస్తే ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని చెప్పి లైట్గా అయితే ఫ్రై చేస్తున్నాను. వన్స్ ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఈ సూప్లోకి యాడ్ చేసేసేయటమే. ఇంక ఇప్పుడైతే ఈ సూప్ని ఒక 5 to 10 మినిట్స్ దాకా బాగా మరగనివ్వాలి. సూప్ ఇలా క్లియర్గా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే ఆనియన్స్, టొమాటోస్ అలా మధ్యలో వచ్చేసి అంత టెక్స్చర్ బాగోదు. అండ్ నాకు ఇలాగే నచ్చుతుంది, సో అందుకే ఎప్పుడు ఫిల్టర్ చేసేస్తాను అనమాట. ఈ రెసిపీ బాగున్న రోజుల్లో అంటే సోర్ థ్రోట్ కానీ ఇంకా కాఫ్, కోల్డ్ కానీ అలా ఉన్న రోజుల్లో తింటే చాలా బాగుంటుంది అండ్ చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఆ సూప్ మరిగేలోపు నేనైతే ఇక్కడ సోర్డో బ్రెడ్ని కొంచెం లైట్గా టోస్ట్ చేస్తున్నాను. ఇది ఒక 7 to 10 మినిట్స్ బాగా మరిగితే చాలు, అంతే రెడీ అయిపోయినట్టే. ఇంక ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎక్కువ మసాలాస్ లేకుండా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.